Hi, I'm Dr. Kiran Kumar Reddy, consultant pulmonologist, UniHealth Specialty Clinics, Kondapur. వింటర్ సీజన్లో ఆస్తమా పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలామంది ఆస్తమా పేషెంట్స్కి వింటర్ సీజన్లో ఆస్తమా ఎగ్జాసర్బరేషన్స్ రావడం, అంటే ఆస్తమా సిమ్టమ్స్ పెరగడం, దగ్గు కానీ, ఆయాసం కానీ, ఛాతీలో వచ్చే ఆ పిల్లికూతులు కానీ పెరగడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. సో ఈ వింటర్ సీజన్లో ముఖ్యంగా మనం ఆ కోల్డ్ ఎన్విరాన్మెంట్కి సడన్గా ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదంటే ఈ కోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఆ గాలిలో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా అలాగే ఉండి అవి సెడిమెంట్ అవ్వకుండా మనకు ఇన్హేల్ చేసే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వింటర్ సీజన్లో మనకి ఆస్తమా ఎగ్జాసర్బరేషన్స్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఇన్ఫెక్షన్స్, ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా ఈ వింటర్ సీజన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల కూడా మనకు ఈ ఆస్తమా ఎగ్జాసర్బరేషన్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ వింటర్ సీజన్ వచ్చినప్పుడు మనకు ఆస్తమా ఉన్నట్టయితే ఎగ్జాసర్బరేషన్ రాకుండా కాపాడుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ముఖ్యంగా ఈ కోల్డ్కి మనం సడన్గా ఒకేసారి ఎక్స్పోజ్ అవ్వడం అలా అవ్వకుండా చూసుకోవాలి. అంటే బయటకు వెళ్ళేటప్పుడు సరైన మాస్క్ ధరించడం, దాంతోపాటు వెచ్చగా ఉండేలాగా మన క్లోతింగ్ ప్లాన్ చేసుకోవడం, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాషింగ్ అనేది ప్రాక్టీస్ చేయడం, అండ్ దాంతోపాటు అవసరమైన వాళ్ళకి ఫ్లూ వ్యాక్సిన్స్ అంటే టైమ్లీ మనం వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా కూడా ఈ ఇన్ఫెక్షన్స్ రావడాన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఇన్ఫెక్షన్ని కానీ ప్రివెంట్ చేసినట్టయితే మనం ఈ ఆస్తమా ఎగ్జాసర్బరేషన్ని కూడా కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ దాంతోపాటు మెడికేషన్, చాలామంది సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆస్తమా మెడికేషన్ వాడడం, సిమ్టమ్స్ లేనప్పుడు ఆస్తమా మెడికేషన్ ఆపేయడం అలా చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా వింటర్ సీజన్లో మనం రెగ్యులర్గా క్రమం తప్పకుండా డాక్టర్ ఎలా అయితే సజెస్ట్ చేశారో మెడికేషన్ ఆ షెడ్యూల్ ప్రకారంగా మందులు వాడుకోవడం, దాని ద్వారా ఈ ఆస్తమా ఎగ్జాసర్బరేషన్ రాకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో ఈ జాగ్రత్తలు తీసుకుని మనం ఆస్తమాని అదుపులో పెట్టుకోవచ్చు.